భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే అందరికీ, మనతో పాటు మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. అసలు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అసలు కనిపించదని అంటున్నారు అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మొన్న చూస్తే బీజేపీ చాలా ఇష్యూలో ఇరిగిందని చెప్పొచ్చు. దాని మీద మీ స్పందన ఏంటి, ఏం చెప్తారు జనాలకి? వాస్తవంగా మాట్లాడేటోళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయనేది చూసుకోవాలి. ఫస్ట్ సీట్లు లెక్క పెట్టుకున్న తర్వాత మా గురించి మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, బీజేపీ ఉందా, బీఆర్ఎస్ ఉందా చెప్పాలి. సో మీరు యాంకరే కదా, ఇప్పుడు పాలిస్తుంది ప్రజాపాలన ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? అనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. మంచిగా సంక్షేమ పథకాలు తెచ్చినాము. వాళ్ళ కడుపు మంట ఏం చేయాలో అర్థమవుతలేదు, గొడవ గీకే పరిస్థితి. కాబట్టి అది కూడా ఆ ముష్టేస్తే బీఆర్ఎస్ వాళ్ళు ముష్టేస్తే వచ్చి కూర్చున్నారు ఆ బీజేపీ ఎంపీలు అందరూ. లేకపోతే కేసీఆర్ వదలకపోతే బిడ్డ గురించి తలకాయ ఉంచినాడు కాబట్టి ఈరోజు వీళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు తెచ్చుకోమని చెప్పండి, రాబోయే కాలంలో సీట్లు తెచ్చుకోమనండి, ప్రభుత్వం ఏర్పాటు చేయమనండి, అప్పుడు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా. సీట్లు వచ్చే పరిస్థితి అక్కడ లేదని కూడా అంటారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎవరైతే సాయి భగీరథ్ ఉన్నాడు కదా, బండి సంజయ్ కొడుకు, సో అది జరిగిన పరిణామం తర్వాత ఒకవేళ బీజేపీ పార్టీ ఖతమయ్యే పరిస్థితి ఉందంటారా, లేకపోతే లేస్తుందా? బండి భగీరథ్ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. వాస్తవంగా వాళ్ళ తండ్రి ఏదైతే డబుల్ స్టేట్మెంట్స్ ఇచ్చిండో అక్కడే దొంద వైఖరి తెలుస్తుంది. కోర్టులో ఉన్నది కాబట్టి నేను మాట్లాడితే అది పద్ధతి కాదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్. ఏమొస్తుంది అనేది ఇప్పుడు చూసారు. జస్టిస్ ఏమి బెయిల్ ఇచ్చారా లేదా, లోపల పంపించారా అనేది న్యాయంలో, చట్టంలో, న్యాయంలో ఖచ్చితంగా ఆయనకు పడే శిక్ష ఆయనకు పడుతుంది. కానీ ఇక్కడ మాట్లాడడం బాలే. అది నా కొడుకు ఏంటన్నా చంపేస్తుండే, నేను వదిలేసేదాన్నే కాదు. నేను చెప్తున్నాను కదా, వాస్తవంగా నా కొడుకు ఒకవేళ అట్లాంటి తప్పు చేసినట్టయితే సిగ్గు లేకుండా నేను ఎన్కేసుకురాను, తీసుకుపోయి గల్లా పట్టుకొని లోపల వేపిస్తుంటే. కానీ ఈరోజు బండి సంజయ్ చేసిన దానికి మాత్రం ఆయన కూడా ఒక బీసీఏ, నేను కూడా ఒక బీసీ, కానీ సిగ్గుచేటది. ఏ తండ్రి అయినా కూడా తప్పులు చేస్తే కొడుకులను సమర్థించకూడదు, పిల్లలు తప్పులు చేస్తే సమర్థించకూడదు. ప్రజల ప్రభావితం ఏంటంటే వాళ్ళనుకున్న ఉద్దేశం, రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు స్నేహితులు. ఒకవేళ విచారణ ఇంత లేట్గా జరగడానికి కారణం ఏంటి? ఏమన్నా తప్పించే ప్రయత్నం చేస్తుండా అని వాళ్ళ ఆరోపణలు. దానికి ఏం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి ఎందుకు లేట్ చేస్తాడు? ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ముఖ్యమే, వాళ్ళ ప్రధానమంత్రే కదా, బీజేపీ ప్రధానమంత్రే కదా. ఇప్పుడు వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ, సేఫ్టీ అన్నీ చూసుకోవాలి. మేము చూసుకోకుండా గాలి కొత్తలేసి పోవడం కాదు కదా, ప్రతి ఒక్కటి ఉన్నది. దాని తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన 2-3 రోజులు ప్రధానమంత్రికి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి ఫెయిలియర్ అని చెప్పి రేపు పొద్దున అటాక్ అయితే ఆల్రెడీ సెన్సిటివ్ ఉన్నది, అటాక్స్ అయితేనే ఉన్నాయి. కాబట్టి మా ముఖ్యమంత్రి ఆఫీసర్స్కి చెప్పినారు. సరే, కొంతమంది ఆఫీసర్స్ నిర్లక్ష్యం చేసినందుకు వాళ్ళ మీద కూడా చర్యలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆఫీసర్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు, డీసీపీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ, ధృతిరాజ్ గారు చేస్తున్న ఎంక్వైరీ. అండ్ ఏదైతే వారు పెట్టిన సెక్షన్స్ ఆల్టర్ ఎందుకు చేస్తారనేది కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఆమె చేయాలంటే తూతూ మామ అని చెప్పేసి అని మేము బెయిల్ వచ్చే విధంగా చేయొచ్చు కదా. మరి యాడ్ ఆన్ సెక్షన్స్ ఎందుకు చేసింది? నేను కూడా ఒక అడ్వకేటే. అడిషన్ సెక్షన్స్ అయినాయి అంటే తప్పు జరిగిందనే అర్థం కదా. కాబట్టి ఎవరైనా కూడా ఉపేక్షించేది లేదు. చట్టంలో అందరూ ఒకటే. ఇప్పుడు వస్తుంది కదా, బెయిల్ వస్తుందో మళ్ళీ రిజెక్ట్ అవుతుందో ఎవరికి తెలియదు. బేస్డ్ అపాన్ ద గ్రౌండ్స్, బేస్డ్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్, వాట్ ద ప్రూఫ్ సబ్మిటెడ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అరవింద్ పైన వచ్చిన వ్యాఖ్యల పైన దాని మీద ఏం సమాధానం చెప్తారు? అరవింద్కి అసలు సిగ్గుందా అని అడుగుతా ఫస్ట్. నీ అయ్య ఎన్నిసార్లు చెప్పిండు నాకు, పాపం మీ అయ్య నాకు చెప్పిండు, కొట్టి కొట్టి చంపుతుండే నా కొడుకు చిన్నోడు, వీళ్ళిద్దరి మధ్యలో గొడవల వల్లనే నేను ఇట్లా అయిపోయిన సునీతమ్మ అని అన్నాడు. అరే, అన్న దగ్గర నేను ఎన్నోసార్లు పోయినా, సీనన్న దగ్గరికి చనిపోయినప్పుడు కూడా పోయినా. కానీ ఒక తండ్రిని కొట్టే తనయుడు ఈరోజు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం మాత్రం విట్టూరంగా ఉంది. సిగ్గు శరం ఉండాలి ఆయనకు మాట్లాడడానికే. ఈరోజు కూర్చున్నా అని చెప్పి విర్రవీగొద్దు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, బీజేపీ అంతర్గత రాజకీయాలు ఏం జరుగుతున్నాయో కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ని నిందించడం కానీ, మా ముఖ్యమంత్రి కాలికోటికి సరిపోనోడు మా గురించి మాట్లాడదు. ఎంపీ అయ్యేదో పెద్ద నీలుగతే కాదు, సొంత తండ్రిని చక్కగా చూసుకోలేనోడు ఈరోజు మా ముఖ్యమంత్రిని అంటే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్తున్నా. మేడం, ఇంకో విషయము, నిన్న ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టడం జరిగింది. అది ఎంతో గొప్ప విషయం. కానీ కొంతమంది తెలంగాణ కళాకారులు, ఉద్యమ కళాకారులు, తెలంగాణ సాధన కోసం ఎంతో పోరాటం చేసిన వాళ్ళు, మన తెలంగాణ బెల్లి లలిత కావచ్చు, గద్దర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళ స్టాచ్యూస్ని పెడితే బాగుంటుంది అని చాలామంది, పృథ్వీ గారు కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు మరి దాని మీద ఏం స్పందిస్తాడు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆలోచన నేను ఎట్లా చెప్తా తల్లి.
గద్దర్ గారికి ఇచ్చే విలువ గద్దర్ అవార్డ్స్తో ఇచ్చారు. ప్రతి వారికి ఏ విధంగా సన్మానం చేయాలో వారికి తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకుడు కాదు కదా, ఏండ్ల తరబడి ఉన్నోడు, ప్రతి రాజకీయాలు చూసినోడు. కాబట్టి నేను అనుకుంటా అందరికీ సముచితమైన న్యాయం చేస్తాడు. ఎన్టీఆర్కే న్యాయం చేస్తాడు, గద్దర్ గారికి చేయలేదంటే గద్దర్ గారి గురించి మీరు వింటారు. పాపకు వాళ్ళ బిడ్డకు కూడా సీట్ ఇచ్చాడు, వాళ్ళ బిడ్డకు మళ్ళీ చైర్మన్ ఇచ్చారు. ఎందులో తక్కువ చేశారు? గద్దర్ కళా అవార్డ్స్ కోసం అని చెప్పారు, ఇచ్చారు. సో మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు, కానీ అన్యాయం చేస్తారని ముఖ్యమంత్రిని ఎందుకు అనుకుంటారు? సో మరి ఇప్పుడు అది కూడా ఆలోచించాలి. ఎవరు ఏ కేటగిరీలో వస్తారు, ఏ కేటగిరీలో ఉన్నారు, సో వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి న్యాయం చేయాలనేది ముఖ్యమంత్రి ఖచ్చితంగా. మంది అనుకుంటున్నారు ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు, ఆయన గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా తెలంగాణలో ఆయన స్టాచ్యూ పెట్టడం ఏంటి అనే ప్రశ్న కూడా వాళ్ళలో మొదలైంది. మీ పేరు? పద్మ మేడం. పద్మ ఎన్టీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేనా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేనా? చెప్పండి. ప్రతి ముఖ్యమంత్రికి అదే విధమైన గౌరవము ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇస్తున్నాడు, దాంట్లో తప్పేం లేదు కదా. ప్రతి ఒక్కరికి ఇస్తాం, అదేవిధంగా వీరికి కూడా ఇచ్చినాం. దాంట్లో రాజకీయాలు చేసే వాళ్ళకి ఎప్పుడు అదేంటే పచ్చ కామెర్లు వచ్చిన వానికి అంతా లోకమంతా పచ్చగా కనిపిస్తుంది, కాబట్టి వాళ్ళకి అట్లా అనిపిస్తుందేమో నేను అనుకుంటాను.